వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. సార్, రాజధాని సినిమాని జగన్మోహన్ రెడ్డి ఆపిస్తున్నాడని మీరు అంటున్నారు. గతంలో వ్యూహం సినిమా కూడా రిలీజ్ కావద్దని టీడీపీ శ్రేణులు కోర్టుకు వెళ్ళారు కదా సార్. మేము కోర్టుకి సెన్సార్ బోర్డు ఆపిందండి. ఆ సినిమాని సెన్సార్ బోర్డు ఆపింది. తెలుగుదేశం పార్టీయో ఇంకొకరో కోర్టు కాదు, సెన్సార్ బోర్డులో వాళ్ళు ఆపారు. తప్పులుంటే అక్కడ టచ్ చేసుకొని రిలీజ్ చేస్తారు. అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆపారు. ఇంకొకటి సార్, ఇవాళ సర్వే చేశారు సార్. దాంట్లో మీకు 70% మీరే కావాలి, మీరే ఉండాలనేది వచ్చింది సార్. దానిపైన మీరు స్పందన సార్. వెంకటేశ్వరపల్లికి ఎప్పుడు కూడా నేను పోలేరమ్మ, పెంచల నరసింహస్వామి సహాయ సహకారాలతో ఇంకా ఒక సర్వే చేసే అవకాశం దేవుడిస్తున్నాడు. కాబట్టి ఫుల్ టైం ఈ నియోజకవర్గ ప్రజలకి నేను వాళ్ళ ప్రతి ఇంట్లో పెద్ద బిడ్డగా నేను సర్వే చేసి చూపిస్తాను, తెలియజేస్తాను. వాళ్ళు ఎంతకైతే కోరుకున్నారో దానికన్నా ఇంకా 2-4 రెట్లు అధికంగా మంచి పని చేసి ఇంకా కూడా వాళ్ళ మనల్ని పొందేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. సార్, నేదురు మళ్ళీ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మీ మీద కామెంట్స్ చేశారు. ఒక టీఎంసీ నీళ్ళు ప్రభుత్వం తరఫున మేము మాట్లాడి వదిలితే మళ్ళీ ఎక్స్ఎమ్మెల్యే అక్కడ పోయి నిరాహార దీక్ష చేస్తానడం హాస్యాస్పదం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మిమ్మల్ని నిలదీశారు. ఆయన వదిలితే నేను అడిగిన తర్వాతనే అది వదిలేరు. ఆయన వదిలింటే నేను అడగాల్సిన అవసరం లేదు. అయ్యి లీక్ అయ్యి నీళ్లు పోతున్నాయి, నీళ్లు వదల తర్వాత వదిలేరు. గతంలో మీరు టీడీపీ ప్రభుత్వంలో ఆల్తూర్పాడు రిజర్వాయర్కి మీరు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. గడిచిన 4 ఏళ్లలో ఎమ్మెల్యేగా ఆనం ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కానీ ఆల్తూర్పాడు పనులు స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు మీరు ఎందుకు మాజీ ఎమ్మెల్యేగా మీరు ఎందుకు నిలదీయలేదని మిమ్మల్ని ప్రశ్నించారు. ఆయన ఆ ప్రభుత్వంలో అడిగితే చేయకనే ఈ ప్రభుత్వానికి వచ్చాడు. ఆయన కూడా తెలుగుదేశంలోకి వచ్చాడు. పనులు కాలేదని ఆయన ఏమడుగుతాం? ఆయన అడిగాడు, చేయలే జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వంలో ఉంటే నష్టపోతామని చెప్పి ఆయన తెలుగుదేశానికి వచ్చాడు. రివర్స్ సెంటర్ పెట్టాడు, అది రివర్స్ నడుస్తూనే ఉంది. తర్వాత ఇంకోటి కూడా చెప్పాడు సార్. సాక్షాత్తు ఎదురుమల రామకుమార్ ఒక మాట అన్నాడు, వెంకటగిరి టీడీపీ అభ్యర్థి అయితే ఉరుమల రామకృష్ణ నాకు బాగా తెలుసు, కానీ ఆయన ఏం అభివృద్ధి చేశాడు, ఆయన మీద ఏం విమర్శలు చేయాలో ఆశ్రమం అంతా నేను రెడీ చేసుకోన్నాను. ఆయన చూపమని చెప్పండి, చెప్పాను మేము స్పందిస్తాము. బహిరంగ చర్చకి సిద్ధమని చెప్పా. ఆయన చెప్పేది కాదు. ఆయన 5 సంవత్సరాలు ఏ వేళ పెట్టాడో చెప్తే నేను ఏమేమి చేసి ఉంటుంది లిస్ట్ ఇస్తా. ఎక్కడెక్కడ ఏ పని చేశానో నేను ఇస్తా. అది వెంకటగిరి ప్రజలకు కూడా తెలుసు నేను చేశాను లేదండి. గతంలో జగన్మోహన్ సీఎం వచ్చినప్పుడు కూడా ఆల్తూర్పాడు దగ్గర ప్రారంభిస్తామని చెప్పుకున్నారు. మరి ఇంకా ప్రారంభిస్తూనే ఉన్నారు. ఇన్ని నెలలు అయిపోయింది, ఏమైంది? అట్లా ఉంటాయన్ని ఆయన మాట్లాడు. ఆడ పోయి సీఎం అడిగి ఫండ్స్ తెచ్చుకొని పనిచేసేంత లేదు. అదే చూపిస్తాం. నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తాం. ఇప్పుడు కూడా వాళ్ళని బహిరంగ చర్చకి రమ్మని చెప్పండి. నా 14 నుంచి 19 దాకా ఏమేమి పని చేసిందో చూస్తాను. ఆయన ఏం చేశాడో చెప్పండి. ఇంకేం పడలేదు. సార్, వైసీపీ ప్రభుత్వంలో రైతులకు సాగు నీరు ఇవ్వలేదనేసి మీరు నిరాహార దీక్ష చేస్తామని మీరు అన్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇదే విధంగా నీళ్ళు ఇవ్వలేదనేసి రైతులు రోడ్డు మీదకి వచ్చి మరీ ధర్నాలు చేశారని సాక్ష్యాలతో సహా ఫోటోలు చూపించారు. దీని మీద మీరేం స్పందిస్తారు? మేము నీళ్ళు ఇచ్చాం, గేట్లే ఇచ్చేసాం, నీళ్ళు కూడా లేదు. గేట్లు ఇస్తే మరి ఆ రోజు రైతులు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏంటి సార్? వచ్చారు, అడిగారు, మేము తీసేసాం. కావాలని చెప్తాను వీళ్ళు, అంతేగాని అది రోజు నీళ్ళున్నాయి ఇవ్వచ్చు కదా. మరి ఆ రోజు తాగునీరు
తిరుపతికి కాళహస్తికి అన్నిటి కూడా కావాల్సి వచ్చింది. ఎక్కడ షార్టేజ్ అవుతుందని చెప్పనేసి ఆపడం జరిగింది. మళ్ళీ ఇచ్చాము, మిషన్లు పెట్టుకుంటూ ఇచ్చాము. అది జరిగిన సార్ ఇప్పుడు మీ సేవ దగ్గర ప్రభుత్వ భూమి ఉంది కదా సార్, తమ ఆదాయంలో దాన్ని గవర్నమెంట్ భూమిని చేశారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అది ప్రైవేట్ ల్యాండ్ అని ఆర్డీఓ ఆదివారం వచ్చి చెప్పడం. ఇప్పుడు మీ సేవ దగ్గర ఉంది కదా సార్, ల్యాండ్ ఉంది కదా, అది అప్పుడు మీరు ఏంటంటే ప్రభుత్వం అని చెప్పి మొత్తం పెరికేసి చేశారు, అది గవర్నమెంట్ అని. కానీ ఇటీవల ఆర్డీఓ వచ్చి ఆదివారం రోజు సార్ వచ్చి అది వాళ్ళ కోర్టు ఇచ్చింది అని ఆర్డీఓ చెప్పడం. తర్వాత వైసీపీ కౌన్సిలర్లే పోయేసి ఇది కాదు, ఇది ప్రైవేట్ భూమి అని అత్యవసర సమావేశం పెట్టడం. గవర్నమెంట్ భూమి ఇది మున్సిపల్ అధికారులు కావచ్చు, కమిషనర్ కావచ్చు, వాళ్ళ వైఫల్యమే. అది వాళ్ళు చూసుకోవాలని చెప్పాలి, అందరూ చెప్పేది కాదు. మున్సిపాలిటీ గురించి ఉంది, కమిషనర్ కావాలా, కమిషనర్ తెలుసుకోవాలి. అంటే ఆ భూమి విషయంలో అన్ని పార్టీలు దాన్ని ప్రభుత్వ భూమి అని మద్దతు పలుకుతున్నా కూడా ప్రధాన ప్రతిపక్షంగా మీ పార్టీ వాళ్ళు ఎక్కడ కానీ నేను కానీ స్పందించలేదు ఆ భూమి మీద. సార్ గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆ భూమిని ఆపిచ్చారు, ఇది ప్రభుత్వ భూమి అనేసి. కోర్టు పోయి 2 డైరెక్ట్ తెచ్చుకున్నాను. మా అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వ భూమి చెప్పాము, మళ్ళా వాళ్ళు ఏం చేశారు, కోర్టు పోయారు, మాకు చెప్పి కోర్టు డైరెక్షన్ తెచ్చుకున్నారంట. మా హయాం అనేది కాపాడాము, మాకు తెలియదు. సో వెంగళూరులో ప్రధానంగా బీసీ నాయకులు బీసీ సీట్ రాష్ట్ర నాయకులు కూడా వాళ్ళ అధిష్టానం అదంతా బీజేపీ తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ ఇబ్బంది ఏమీ లేదు, అదంతా కూడా రాష్ట్ర పార్టీ అది చూసుకుంటారు, అది చూసుకుంటారు. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186. కల మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో, ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.